హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. హిందూపురంలో 3 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి ఆరోగ్య వైద్య సిబ్బందితో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తామని, ఆసుపత్రిలో ఉన్న సమస్యలకు పరిష్కారానికి మార్గం చూపుతామన్నారు బాలకృష్ణ. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది కొరత కాస్త ఉందని వాటిని వెంటనే భర్తీ చేస్తామన్నారు బాలకృష్ణ. అనంతరం R&B గెస్ట్ హౌస్ లో పరిశ్రమల ఏర్పాటుపై, భూసేకరణపై రివ్యూ చేశారు. మలుగురు, రాచపల్లి, చలవెందుల తదితర గ్రామాలలో భూములు సేకరించి పరిశ్రమల ఏర్పాటు చేయడానికి అధికారుల ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు బాలకృష్ణ. భూములు కోల్పోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా సాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. మేడం సార్ ముందు పోండి. కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మన డాక్టర్లు అయితే ఎంతో బాగా అప్పుడు కరోనా టైం అప్పుడు అయితే పాండమిక్ టైంలో కూడా ఎంతో కష్టపడి వాళ్ళంతా చేయడం, అందరూ కలిసికట్టుగా చేయడం జరిగింది. తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం, మరి ఇక్కడ ఉన్న కేసులు అన్నీ కూడా ఒక వేరే ఆసుపత్రులకి రిఫర్ చేయడం, అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి, ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ ఉన్నాను, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపూర్ రెఫరల్ చేయడము, ఇట్లాంటి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి ఏమి వాడట్లేదు. అవసరమైన కావాల్సినవి ఏమి ఉన్నాయి, వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళి